హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ప్రెజెంట్ నేను ఆర్ఆర్బి అలహాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను. వెబ్సైట్ నేమ్ వచ్చేసి rrbald.gov.in. సో ఇక్కడ ఏంటంటే గైస్, నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయని అఫీషియల్గా ఒక డాటా అయితే వచ్చింది కదా. అందులో ఏంటంటే అందరివి ఉన్నాయి, ఓపెన్ వాళ్ళవి, పీడబ్ల్యూబీడీ వాళ్ళవి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ డాటా మొత్తం ఉంది, ఎన్ని అప్లికేషన్స్ ఏ జోన్కి వెళ్ళాయని. బట్ సిసిఏ వాళ్ళ డాటా అనేది ఇవ్వలేదు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆర్ఆర్బి వైజ్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ సబ్మిటెడ్ టెంటేటివ్ అని రివైజ్డ్ నోటీస్ అయితే ఇచ్చాడనమాట. ఇందులో ఏంటంటే సిసిఏ వాళ్ళ డాటా కూడా ఉంది. సో క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి మీరు చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ అనేది మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను, లేదా మీరు కూడా ఆర్ఆర్బి అలహాబాద్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకొని చూసుకోవచ్చు. చూడండి గైస్, ఈ మొదటి డాటా అనేది ఆల్రెడీ వీడియోస్ అయితే చేసేసాను, ఏ జోన్కి ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి అని. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే రైల్వేలో అప్రెంటిస్ చేసి సిసిఏ కోటాలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళ డాటా అనేది ఇప్పుడు మనం చూడాలన్నమాట. సో అహ్మదాబాద్ జోన్ చూసుకున్నట్లయితే కనుక టోటల్ అప్లికేషన్స్ వచ్చేసి 15,097 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. అలాగే అజ్మేర్ వచ్చేసి 1988 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. ఇవన్నీ మీరు చూసుకోండి, పీడిఎఫ్ అనేది నేను చూపించేస్తాను. సో చెన్నై చూద్దాం. నెక్స్ట్ చెన్నై ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి అంటే కనుక చెన్నై చూడండి, ఇక్కడ 19,330 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి. చెన్నైలో హెవీ కాంపిటీషన్ ఉండబోతోంది సిసిఏ వాళ్ళకి కూడాని. అలాగే ముంబై చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ముంబైలో 23,345 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి అన్నమాట సిసిఏ కోటాలో. ఓకేనా. అలాగే మన సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ 15,633 అప్లికేషన్స్ అయితే వెళ్ళాయి గైస్. చూసుకోండి ఒక్కసారి, వేకెన్సీ సిసిఏ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, సో డివైడ్ చేసి చూసుకోండి పర్ పోస్ట్ ఎంత కాంపిటీషన్ ఉంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఓకే గైస్, ఈ పీడిఎఫ్ అనేది అఫీషియల్. ఓకే, సో మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తాను, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇన్ని రోజులు ఏదైతే ఒక డాటా సిసిఏ వాళ్ళది తిరుగుతూ ఉందో వాట్సాప్లో కనుక అదంతా ఫేకు. సో ఈ రోజు 30వ తారీఖు ఓకేనా అఫీషియల్గా లెటర్ అయితే రివైజ్డ్ నోటీస్ అయితే తీసేశారన్నమాట. ఇందులో యూఆర్ వాళ్ళది, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, టోటల్ ఫార్మ్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడీ, లాస్ట్లో సిసిఏ కూడా డాటా అయితే ఇచ్చేసారన్నమాట. ఓకేనా. ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.